హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు రీడింగ్ లవ్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఈ రీడింగ్ మీరు ఏ టైంకైనా చూసుకోవచ్చు. అండ్ అలాగే 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. అండ్ రెజొనేట్ అవ్వలేని వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి, ఏమాత్రం సఫర్ అవ్వద్దు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ గురించి, ఈ విధంగా అర్థం చేసుకోండి. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ ఎందుకో మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అనేది అవుతున్నారు. అసలు ఎందుకు అవుతున్నారో చూద్దాం. పాస్ట్లో మీరు మీ పర్సన్ చాలా నమ్మకంతో రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు. అప్పటికి చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ కారణాలు ఏవైనా కావచ్చు, మీ ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగింది. ఎందుకు అనేది చాలామందికి ఇప్పటికీ కారణాలు తెలియదు, ఎందుకు దూరం పెరిగింది అనేది. బట్ మీ పర్సన్ దూరం చేసుకునేటప్పుడు మీ విలువ తెలియలేదు. బట్ ఇప్పుడైతే మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఈరోజు చూద్దాం రీడింగ్లో. ఓకే. ప్రస్తుతం అయితే మీ రిలేషన్షిప్ ప్రస్తుతం ఏ యాక్షన్లో ఉంది చూద్దాం. సో ఇది లవర్స్ కావచ్చు అండ్ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే చూడవచ్చు. మీ రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు. సో ప్రజెంట్ మీ రిలేషన్షిప్ ఏ ఎమోషనల్ అనేది క్యారీ చేస్తుంది. సో ఇక్కడ టోటల్ 3 కార్డ్స్ అయితే చూద్దాం. ఆటోమేటిక్గా కార్డ్స్ జనరేట్ అవుతున్నాయి. ఎమోషనల్లీ బ్రోకన్, సో ఇక్కడ టోటల్ 3 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. అందులో ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే ఎమోషనల్లీ బ్రోకన్. బట్ మీ పర్సన్ విషయంలో మీరు మాత్రం చాలా హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు. ఎందుకంటే మీరు ఇది ఊహించలేదు మీ లైఫ్లో జరుగుతుంది అని. మీ పర్సన్ అంతగా మిమ్మల్ని హర్ట్ చేయడం అయితే జరిగింది. చాలా రకాలుగా అవమానాలు చేశారు, చాలా నిందలు కూడా వేశారు మీ పర్సన్ మీ మీద. కాబట్టి మీరు తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ మీరు ఎమోషనల్లీ అన్ని విధాలుగా మీరు ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారు. బట్ మీకు చాలా కోపం అనేది కూడా ఎక్కువ అయిపోయింది ఈ గ్యాప్లో. ఎప్పుడైతే మీ పర్సన్ మీ నుంచి దూరం అయ్యారో స్టార్టింగ్ ఒక 1 month 2 months మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ నైట్ టైం కూడా చాలా నిద్రలేని రాత్రులు కూడా మీరు గడిపారు. అండ్ మైండ్ పరంగా కాదు, ఫిజికల్లీ మెంటల్లీ కూడా చాలా వీక్ అయితే అయిపోయారు మీ పర్సన్ చేసిన పనికి. అండ్ మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయితే చేశారు. మిమ్మల్ని చాలా బ్యాడ్గా క్రియేట్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశారు. బట్ అప్పటికి మీరేంటి అని తెలిసిన వాళ్ళందరికీ మీ గురించి ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే మీరేంటి అనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఆ విషయంలో మీరు వాళ్ళని కేర్ చేయలేదు. బట్ ఎమోషనల్లీ అయితే చాలా బ్రేక్ అయ్యారు. బట్ వాళ్ళు నెగిటివ్గా మిమ్మల్ని ఎంత స్ప్రెడ్ చేసినా కూడా మీకు అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే మీరేంటి అనేది మీకు తెలుసు. మీరు సఫర్ అవుతున్నదల్లా నమ్మిన పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నందుకు, మీ మీద వేస్తున్న నిందలకి మీరు చాలా సఫర్ అయ్యారు. కానీ వాళ్ళు చేసే ఎలాంటి ప్రచారాలు అయితే ఉన్నాయో వాటికి మాత్రం మీరు ఏమాత్రం భయపడటం లేదు. మీరు బాధపడుతున్నదల్లా మీ పర్సన్ చేసిన పనికి. ప్రజెంట్ ఈ సెకండ్ కార్డ్ ఏం చెప్తుందంటే, సో ప్రజెంట్ మీరు పాస్ట్లో ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ థింగ్స్ అండ్ మీరు ఏదైతే మెమోరీస్ మీ పర్సన్తో అనుకున్నారో సో వాటన్నిటినీ రిమూవ్ చేసి మీ మైండ్లో నుంచి ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అండ్ మీరు ఇంతకన్నా బెటర్గా లైఫ్ ఉండవచ్చు అని కూడా మీరు నమ్ముతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని
మిమ్మల్ని మీరు మార్చుకోవడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చాలామంది మారిపోయారు కూడా, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా ఇక్కడ కొంతమంది మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం, అంటే మెమోరీస్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకోవడం, ఇలా అయితే వీళ్ళు చేస్తున్నారు. అండ్ మీది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ అయినా వస్తారు అని చెప్పి వెయిటింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మారిపోయారు, ఇంకొంతమంది ఎమోషనల్లీ బ్రేక్ అయ్యారు. అక్కడ వాళ్ళు ఏమాత్రం బయటపడడానికి అవ్వడం లేదు. కొంతమంది అయితే బయట పడిపోయారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికైతే బయటపడడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది మీ పర్సన్తో ఇంకా అప్పట్లో మీరు మాట్లాడుకున్న మాటలు కావచ్చు, అండ్ మీ మధ్య ఉన్నటువంటి మెమోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకొని మీరైతే బాధపడడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇది ఈ స్టేజ్లో ఉంది ప్రజెంట్ మీ రిలేషన్షిప్. సో ఇప్పుడు టారోట్ని అడిగి మనము అసలు మీ పర్సన్ ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అప్పట్లో కావాలనే దూరం చేసుకున్న మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీ విషయంలో రిగ్రెట్ అవుతున్నారు, ఏదో గిల్టీ ఫీలింగ్ అనేది అవుతున్నారు మీ పర్సన్ మీ విషయంలో, ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా. అసలు ఎందుకు అలా అవుతున్నారు చూద్దాం. సో ఈ కార్డ్ని చూస్తుంటే మీ పర్సన్కి కొంచెం ఈగో ఎక్కువ, మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఈగో అయితే మీ పర్సన్కి ఎక్కువ ఉంది. ఇక్కడ చూసే వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్కి ఇక్కడ కొంచెం ఈగో ఎక్కువగా కనిపిస్తుంది. సో చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ గురించి. సో త్వరలోనే మీ పర్సన్ నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రియూనియన్ కనిపిస్తుంది. సో జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది కాబట్టి మీకు త్వరలోనే మీ పర్సన్ న్యాయం చేయాలని అయితే కోరుకుంటున్నారు. అందరికీ కాదు, కొంతమంది ఎవరైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో వాళ్ళు మీ పర్సన్ విషయంలో. సో ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ అయితే తీద్దాం. సో హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్, సో టోటల్ 8 కార్డ్స్ అయితే తీద్దాం. ది ఎంపరర్, ది 4 ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఒక్కొక్క కార్డు ఒక్కొక్కలాగా ఆన్సర్స్ అయితే చెప్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఒక రిగ్రెట్ ఫీల్ అనేది అయితే అవుతున్నారు మీ విషయంలో. ఎందుకంటే పాస్ట్లో మీ మధ్య ఏదైతే బాండింగ్ ఉందో అది చాలా పాజిటివ్గా ఒక జెన్యూనిటీగా ఉండేది అని మీ పర్సన్ అప్పట్లో నమ్మారు. మిమ్మల్ని ఇష్టపడడం నిజమే, మిమ్మల్ని మోసం చేయాలి, నమ్మించి ద్రోహం చేయాలి అన్న ఉద్దేశం అస్సలు లేదు. ఎందుకంటే మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేసి మీ పర్సన్ మైండ్ని వాష్ చేసి లేనిపోనివి సృష్టించి క్రియేట్ చేసి మిమ్మల్ని మీ పర్సన్ నుంచి దూరం అయితే చేసేయడం జరిగింది. అండ్ మీ పర్సన్కి తెలివి లేదా అంటే ఇక్కడ కొన్ని మ్యాజిక్లు కూడా జరిగాయి కాబట్టి మీ పర్సన్ని వాళ్ళు కంట్రోల్లోకి అయితే తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ది తప్ప అంటే మీ పర్సన్ది తప్పు ఉంది, కానీ మీ పర్సన్ని
వీక్నెస్ని వాళ్ళు చాలా బలంగా స్ట్రాంగ్గా తీసుకొని మీ పర్సన్ని వాళ్ళు ఒక కంట్రోల్ స్టేజ్కి అయితే తీసేసుకున్నారు. కాబట్టి మీ పర్సన్ వాళ్ళ మాటలు అయితే వినడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఒక లేడీ ఉమెన్ కూడా ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్కి మధ్యలో ఒక స్ట్రాంగ్ ఉమెన్ వల్ల అయితే మీరు దూరం అయిపోవడం జరిగింది. అందరూ కాదు, కొంతమంది. ఇక్కడ కొంతమంది దూరం అవడానికి ఫ్యామిలీ కూడా కారణమయ్యారు. ఇన్ కేసు ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ అయితే అందులో ఫ్యామిలీ ఉన్నారు ఇన్వాల్వ్మెంట్. ఇన్ కేస్ లవర్స్ అయినా మ్యారీడ్ కపుల్స్ అయినా ఈ రెండు రిలేషన్షిప్లోనూ ఒక స్ట్రాంగ్ ఉమెన్ అయితే కనిపిస్తున్నారు. సో వాళ్ళు థర్డ్ పార్టీ అంటే వేరే రిలేషన్ అయినా కావచ్చు, లేకపోతే మీ పర్సన్కి సంబంధించిన పర్సన్ అయినా కావచ్చు, ఎవరో ఒక లేడీ వాళ్ళైతే మీ మధ్య ఒక డిస్టర్బెన్స్ జరిగి వాళ్ళ మాటలు విని మీ పర్సన్ చేంజ్ అవ్వడం అయితే జరిగిపోయింది. కాబట్టి మీ పర్సన్ చేష్టలు కావచ్చు, మీ పర్సన్ బిహేవియర్ కావచ్చు, వీటి వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పట్లో చాలా అడ్జస్ట్ అయ్యి ఉన్నారు కూడా మీరు. కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు అని మీరు చాలా స్ట్రాంగ్గా అనుకున్నారు. ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎన్నో ఛాన్స్లు ఇచ్చారు. రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు. స్టిల్ ఇప్పటికీ కొంతమంది ప్రయత్నం చేయడానికి చూస్తున్నా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు అనేసి వెనకడుగైతే వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాళ్ళు అనుకున్నవన్నీ ఫాస్ట్గా అవుతున్నాయి. బట్ మీ పనులు ఎందుకు అవ్వడం లేదు అని ఒక డౌట్ మీకు. ఎందుకంటే మీరు ఒక స్వచ్ఛమైనటువంటి రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ నేను ఎందుకు రిలేషన్షిప్ని నిలబెట్టుకోలేకపోతున్నాను, నాలో ఏదైనా లోపం ఉందా, నేనేమైనా బ్యాడ్ ఉన్నానా, ఎందుకు నేను అనుకున్నవి ఎందుకు జరగడం లేదు నా పర్సన్ విషయంలో, నేను చేస్తున్నది కరెక్టా రాంగా, నేను చేస్తున్నది ఏమైనా రాంగా అన్నట్టు మీలో మీరే చాలా అనుమానాలు. వాళ్ళు చేస్తున్న ప్రతిదీ సక్సెస్ అవుతుంది, బట్ నేను చేసేది ఎందుకు అవ్వడం లేదు అని మీకు చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యూనివర్స్కి కొంతమంది చెడ్డ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా ఫాస్ట్గా అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ పనే అది. కొంతమందికి యూనివర్స్ కూడా వదిలేస్తుంది అలాంటి వాళ్ళు మారరు అని చెప్పి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి మంచి పనులే చేస్తూ మంచిగా ఆలోచిస్తూ సడన్గా మీ చేతిలో నుంచి ఒక చెడ్డ పని చేయించడం యూనివర్స్కి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి అందుకనే యూనివర్స్ మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఎందుకంటే ఇది న్యాచురల్గా ఫీలింగ్స్ అనేది రావాలి, న్యాచురల్గా మీ పర్సన్ మీ తప్పు తెలుసుకోవాలి, చేసిన తప్పు ఏంటి అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇలా ఏవి మీరు ప్రయత్నం చేయకుండానే మీ పర్సన్ నుంచి ఒక జ్ఞానోదయం అయిన తర్వాత మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తేనే మీరు హ్యాపీ అని చెప్పి యూనివర్స్ అయితే మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేస్తుంది. అందుకే మీ చేతిలో ఏది నెగిటివ్ వర్క్ని యూనివర్స్ చేయడానికి ఒప్పుకోదు మిమ్మల్ని. ఓకే, కాబట్టి మీరు చేసే ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి, మీ వరకు కరెక్టే. కానీ మీ చేతిలో నుంచి ఆ నెగిటివ్ పని చేయడం వల్ల మీరు ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆ గుడ్ క్యారెక్టర్ నుంచి ఒక బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఏదైతే ఇప్పుడు పాజిటివ్గా మీరు ఏదనుకున్నా అవుతుంది, కానీ నెగిటివ్ ఎప్పుడైతే అనుకుంటారో అది మీకు జరగదు. ఎందుకంటే యూనివర్స్ సపోర్ట్ చెయ్యదు ఇలాంటి పనులకి. కొంతమంది అదే పనిగా చెడ్డ పనులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి త్వరగా అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ముందుకి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు అలాంటి వాళ్ళు. కాబట్టి మీరు అది ఫేస్ చేయకూడదు అని యూనివర్స్ గట్టిగా అనుకుంటుంది. కాబట్టి మీకు సపోర్ట్ చేస్తుంది అన్ని విధాలుగా. కానీ ఈ విషయంలో కూడా మీకు ఖచ్చితంగా టైం అనేది వస్తుంది. మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మీ బాధకు కారణమయ్యారో వాళ్ళ మీద ఏదో ఒక టైంలో ఒక పనిష్మెంట్ అనేది మీ నుంచి ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. దానికి కూడా ఒక టైం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఆ టైం కోసం వెయిట్ చేయాలి అని అయితే యూనివర్స్ మీకు చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఎప్పుడూ వాళ్ళు చేసే పనే అది. వాళ్ళకు ఒకరి హ్యాపీనెస్ చూసి వాళ్ళు ఓర్చుకోలేరు. కానీ ఇక్కడ వీళ్ళు పైకి మాత్రము చాలా మంచిగా, చాలా సాఫ్ట్గా, అన్ని నీతులు మాకే తెలుసు అన్నట్టుగా వీళ్ళు ఉన్నప్పటికీ బట్ లోపల వీళ్ళు చాలా కఠోరంగా ఉంటారు. అండ్ ఏదైనా అనుకుంటే చేసే వరకు వీళ్ళకి అసలు నిద్ర పట్టదు. ఎక్కడ మాటలు అక్కడనే చెప్తూ ఉంటారు. బట్ ఎవరికి వీళ్ళు అంత డిస్ప్లేగా కనపడరు. వీళ్ళ మెంటాలిటీ అలాంటిది. బట్ చాలా స్ట్రాంగ్ ఉంటారు.
వీళ్ళు రహస్యాలు అనేది చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. అసలు ఎవ్వరికి కూడా వీళ్ళు ఆ రహస్యాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంత సొంతమైనటువంటి వాళ్ళైనా సరే, ఎంత దగ్గర అయినటువంటి వాళ్ళైనా సరే, వీళ్ళతో ఉన్నటువంటి రహస్యాలు వీళ్ళలోనే ఉండిపోతాయి. కానీ పక్కన వాళ్ళకి కొంచెం కూడా వీళ్ళు షేర్ చేయరు. అంత స్ట్రాంగ్ అయితే ఉంటారు వీళ్ళు. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే మీ విషయంలో జడ్జిమెంట్ అంటే న్యాయమైనటువంటి డిసిజన్ అయితే తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికైతే కొంతమంది చూస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొంతమంది బయటకు రాలేని సిచ్యువేషన్, ఇరుక్కుపోయి ఉన్నారు. మీ పర్సన్ మీ ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరి వల్ల అయితే మీరు దూరం అయ్యారో వాళ్ళ విషయంలో మీ పర్సన్ ఇరుక్కుపోయారు. అసలు బయట పడలేకపోతున్నారు అక్కడి నుంచి. ఓకే. అందుకే దిక్కుతోచని పరిస్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు. మీ విషయంలో ఎలాంటి డెసిజన్ తీసుకోవాలో తెలియక. అండ్ ఇక్కడ ఇంకా ఓ లైఫ్ అనేది ఒక చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎక్కడ పోతే అక్కడ ఒంటరిగా కూర్చోవడం కానీ, ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా టైం స్పెండ్ చేయడం కానీ, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది. బట్ యూనివర్స్ అయితే మీ ఇద్దరిని కలపడానికైతే ప్రయత్నం చేస్తుంది. యూనివర్స్ ఎప్పుడూ మీ పర్సన్కి మీ గురించి ఎప్పటికప్పుడు మైండ్కి కొన్ని మెసేజెస్ అయితే పంపిస్తూ ఉంది. మీ వాల్యూ ఏంటి అనేది కూడా తెలియజేస్తుంది యూనివర్స్. కాబట్టి మీ పర్సన్కి చాలా త్వరగానే రిగ్రెట్ ఫీల్ అనేది వచ్చింది. అందరికీ కాదు, కొంతమందికి. అండ్ మీ పర్సన్ కూడా ప్రోగ్రెస్లో పెట్టారు. తప్పకుండా మీ విషయంలో ఒక పాజిటివ్ డిసిజన్స్ అయితే తీసుకుంటున్నారు చాలా త్వరలోనే. అండ్ ఇక్కడ ఫినాన్షియల్ పరంగా ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ అన్ని విధాలుగా బాగానే ఉన్నారు. జాబ్ పరంగా కూడా. అండ్ రీసెంట్గా శాలరీస్ కూడా చాలా వరకు ఇంక్రిమెంట్స్ అయ్యాయి. కాబట్టి మీ పర్సన్కి అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు మనశ్శాంతి లేదు. బట్ మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ ఒక చాలా కంఫర్ట్ జోన్ అయితే ఫేస్ చేశామని ఇక్కడ మీ పర్సన్ అయితే అంటున్నారు. సెక్యూరిటీ అండ్ ప్రొటెక్టివ్ సక్సెస్ అథారిటీ. సో మీతో ఉన్నప్పుడు ప్రొటెక్షన్ వేరు అండ్ డిసిప్లిన్, ఒక కంఫర్ట్, ఏదైనా ఒక ప్రాపర్గా చేసుకొని వెళ్ళడం, ఒక పద్ధతి అనేది ఉండేది మీరు మీ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు. కానీ మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి అనేది అర్థం కావడం లేదు. ఎక్కువ గంటల కొద్దీ ఆలోచించడం. బట్ బర్డన్ కూడా ఎక్కువైపోయింది మీ పర్సన్కి. చాలా బర్డన్ అయితే ఫేస్ అవుతున్నారు. బట్ దీనివల్ల ఎక్కువగా వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకోవడం, ఒక లైఫ్ నుంచి బయటకు వెళ్ళిపోయి కొత్త లైఫ్ అనేది బిగిన్ చేయాలని అయితే కోరుకుంటున్నారు. ఎవరి వల్ల అయితే మీ పర్సన్ దూరం అయిపోయి వెళ్ళిపోయారో మీ పర్సన్ మీ విషయంలో, వాళ్ళైతే మీ పర్సన్ని చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారంట. అందువల్లనే మీ పర్సన్ ఇప్పుడిప్పుడు మీ వాల్యూ ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. అప్పట్లో మీరు చెప్పిన మాట విని ఉండింటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేది కాదు అన్నట్టు కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ ప్రోగ్రెస్లో అయితే పెడుతున్నారు. మీ పర్సన్ ఆల్రెడీ కొంతమందితో డిస్కషన్ అయితే కూడా చేయడం అయితే జరిగింది. మీ విషయంలో ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి ఏమి అనేది అర్థం కాక చాలామందిని అప్రోచ్ కూడా అయ్యారు మీ పర్సన్. ఇక్కడ అదే చెప్తుంది. వేరే ఒక బంధువులు కావచ్చు, లేకపోతే మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీకు మ్యూచువల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మాట్లాడడం కానీ, తనకు అనిపించినటువంటి ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కానీ, వాళ్ళు సలహాలు ఇవ్వడం కానీ జరిగింది. సో త్వరలోనే మీ పర్సన్ ఒక ప్రోగ్రెస్లో అయితే పెట్టబోతున్నారు. తప్పకుండా మళ్ళీ మీకు కాంటాక్ట్ చేసి మీతో రీయూనియన్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డివోర్స్ కూడా కొంతమందికి రన్నింగ్ అవుతున్నాయి. చాలామందికి డివోర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీ పర్సన్ ఏవైతే రీజన్స్ చెప్పి మీ కోసం డివోర్స్ అప్లై చేశారో, సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డివోర్స్ అనేది అంత స్ట్రాంగ్గా పని చేయదు. కాబట్టి క్యాన్సిల్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది మ్యూచువల్ డివోర్స్కి ట్రై చేసినప్పటికీ కొంచెం సెటిల్మెంట్ కోసం అయితే ఆలోచిస్తున్నారు. సెటిల్మెంట్ వస్తే డివోర్స్ ఇచ్చేయాలి అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. బట్ సెటిల్మెంట్ విషయంలో కొంచెం టైం పడుతుంది అలాంటి వాళ్ళకి. బట్ డివోర్స్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీ పర్సన్స్ని మీరు కావాలని అనుకోవట్లేదు. ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు డివోర్స్ ఏదైతే ఎవరికైనా రన్నింగ్ అవుతూ ఉంటే చాలామంది ఇక్కడ కొంతమంది డివోర్స్ కావద్దు, మా పర్సనే కావాలి అని
చూస్తున్నటువంటి వాళ్ళకి క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే మీ పర్సన్ ఏదైతే చేసి ఉన్నారో అది మీ విషయంలో కరెక్ట్ కాదు అని మీరు నమ్ముతున్నారు. బట్ కొంతమంది వేరే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా మ్యూచువల్ డివోర్స్ తీసుకునే అవకాశం ఉంది. బట్ మీ పర్సన్ని అంత ఈజీగా వదలకూడదు. సో ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి మీ పర్సన్ని మిమ్మల్ని మీరు వదిలేయాలి అని అయితే చూస్తున్నారు. కాబట్టి చాలా వరకు ఇక్కడ డివిజన్కే దారి తీస్తుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ మీరు దూరంగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ దూరంలో మీరు చాలా బాధ అయితే పడ్డారు, చాలా ఫేస్ చేశారు. మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వచ్చినా కూడా మీకు అంత పాత రిలేషన్షిప్ లాగా ఉండదు. ఎందుకంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో మీకు మీ పర్సన్కి, ఆ గ్యాప్లో మీరు చాలా నేర్చుకున్నారు. కాబట్టి మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు అంత హ్యాపీగా అయితే ఫీల్ అవ్వరు. వచ్చినప్పటికీ మీ పర్సన్కి మీకు మధ్య ఏదైతే జరిగిందో అవే గుర్తు వచ్చి మీరు బాధపడడం అయితే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీ పర్సన్ని ఫేస్ చేయాలి, మళ్ళీ మీ పర్సన్తో ఉండాలి. ఆ జెన్యూనిటీ, ఆ పాజిటివిటీ అనేది కలగట్లేదు, మీకు ఫీలింగ్స్ కూడా రావట్లేదు మీ పర్సన్ మీద మీకు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పర్సన్ని మీరు దూరం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు, సెటిల్మెంట్ చేసుకొని. బట్ ఇక్కడ కొంతమంది ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి మీ పర్సన్ని దూరం చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమందికి రీజన్స్ ఎవరితో దగ్గర అయితే స్ట్రాంగ్గా లేకుండా ఉంటాయో వాళ్ళకి తప్పకుండా డివోర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు సంబంధించి మీ పర్సన్కి సంబంధించి మీరు దూరం అయిన తర్వాత మిమ్మల్ని మీరు ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు, యూనివర్స్ మీకు ఏ విధంగా తెలియజేసింది, అసలు ఏం తెలియజేసింది యూనివర్స్ ఈ గ్యాప్లో మీకు? ఓకే, మీరేం నేర్చుకున్నారు ఈ గ్యాప్లో? టోటల్ 3 కార్డ్స్ అయితే తీద్దాం. సో గ్రాటిట్యూడ్, డెత్, యాక్సెప్టెన్స్. సో ఇక్కడ డెత్ కార్డు, యాక్సెప్టెన్స్, గ్రాటిట్యూడ్. ఈ డెత్ కార్డ్ అంటే నెగిటివ్గా తీసుకోవద్దు, ఇది పాజిటివ్ కార్డే. ఎందుకంటే పాస్ట్లో ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ థింగ్స్ అండ్ బ్యాడ్ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని మీరు ఆల్మోస్ట్ చంపేసుకుంటూ వస్తున్నారు. బట్ ఒక న్యూ బిగినింగ్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ న్యూగా లైఫ్ అనేది కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఇంకా ఏంటంటే మీరు పాస్ట్లో చాలా త్వరగా ఎవరినైనా నమ్మడం కానీ, అండ్ ఎవరిని నమ్మితే వాళ్ళతోనే ఎక్కువగా ఉండడం కానీ, మీరు చాలా తక్కువ మెంబర్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఇంట్రోవర్ట్ టైప్. మీ దగ్గర ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండరు, 1, 2 లేకపోతే 3-4 మెంబర్స్ మించి ఎక్కువగా మీరు మాట్లాడరు, చాలా రిజర్వేటింగ్గా ఉంటారు మీరు. ఓకే, కాబట్టి మీరు ఏదైతే మీ పాస్ట్ రిలేషన్షిప్స్ కావచ్చు, పాస్ట్ ఎమోషన్స్ కావచ్చు, సో వీటన్నిటిని ఎండ్ చేసేసి ఒక న్యూ లైఫ్ అయితే మీరు బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ చాలామంది స్టార్ట్ చేసేసారు కూడా. ఓకే, అండ్ ఇంకొకటి యాక్సెప్టెన్స్. సో ఐఎమ్ లర్నింగ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ దట్ ఐ కెనాట్ చేంజ్. సో ఏవైతే మన లైఫ్లో జరుగుతాయో, ఎలాంటి మార్పులు వచ్చినా కూడా నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే జరిగే వాటిని మనం ఏమాత్రం చేంజ్ చేయలేం. కాబట్టి సో ఏదైనా చేంజెస్ నా లైఫ్లో వస్తున్నాయి, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను దాన్ని ఫేస్ చేయాలి. కాబట్టి నేను ఏది మార్చడానికి నా చేతుల్లో లేదు. కాబట్టి ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది అని కూడా ప్రతి దాన్ని మీరు యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. సో ముందులాగా మీరు ఎమోషనల్ అయ్యే టైప్ కాదు, చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఏది జరిగినా కూడా మీరు దేనికి రియాక్ట్ అవ్వరు. గుడ్ జరిగినా బ్యాడ్ జరిగినా ఒకే రకంగా రియాక్ట్ అవ్వాలి అని మీరు నేర్చుకుంటున్నారు. యూనివర్స్ కూడా మిమ్మల్ని ఆ విధంగా ట్రైన్ చేసింది. ఓకే, అండ్ ఇక్కడ గ్రాటిట్యూడ్. సో ప్రజెంట్ మీకు వచ్చినటువంటి ఈ లైఫ్ ఆపర్చునిటీ కోసమే మీరు ఒక యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు
ఉన్నారో ఆ లైఫ్ని ఇచ్చిన వాళ్ళకు మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకొని యూనివర్స్కి థ్యాంక్స్ అయితే చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ వచ్చినటువంటి ఆపర్చునిటీని ఎలాగైనా ఫుల్ఫిల్ చేసుకోవాలని, మీకంటూ ఏదైనా సాధించాలి అని కూడా ఆలోచనలు అయితే వస్తున్నాయి. ఓకేనా? సో ఈ గ్యాప్లో మీరు ఇవన్నీ నేర్చుకున్నారు. ఓకే, సో ఇది మీ పర్సన్ నుంచి మీరు దూరం అయిన తర్వాత మీరు నేర్చుకున్నటువంటి, అలాగే యూనివర్స్ మీకు తెలియజేసినటువంటి సిచ్యువేషన్స్. ఓకే, అండ్ మీ పర్సన్తో రీయూనియన్ ఎప్పట్లోగా ఉంటుంది అనేది చూద్దాం. అండ్ మీ పర్సన్ ఇప్పుడు మనం జస్ట్ ఒక అప్రాక్స్ ఒక టైం అయితే చూద్దాం. ఎగ్జాక్ట్ అని చెప్పలేము, కానీ చాలామందికి ఇక్కడ కొంతమంది రియూనియన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి మీ పర్సన్ నుంచి రియూనియన్ ఎప్పుడు ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ రియూనియన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, రియూనియన్ కోసం ఎవరికైతే ఛాన్స్ ఉంది మీ మైండ్లో అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి రియూనియన్ ఎప్పుడు ఉంటుందో మీ పర్సన్ నుంచి టైం అనేది ఒక అప్రాక్స్ ఒక టైం అయితే తీద్దాం. ఇది ఎగ్జాక్ట్ టైం కాదు, అప్రాక్స్. సో ఇది మీరు అర్థం చేసుకోండి. సో 26 డేస్. కొంతమంది మ్యారీడ్ కపుల్స్ కావచ్చు అండ్ లవర్స్ కావచ్చు, ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మీ పర్సన్ నుంచి 26 డేస్ లోపు కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మ్యారీడ్ కపుల్స్ కనుక ఏదైనా గొడవలు వచ్చి దూరంగా ఉన్నట్టయితే మీ పర్సన్ నుంచి 26 డేస్లోనే మీకు మళ్ళీ ఒక కాంటాక్ట్ అనేది వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళడమో, లేకపోతే మీతో మళ్ళీ రియూనియన్ అవ్వడానికి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఒప్పించి తీసుకెళ్ళడమో జరుగుతుంది. లేకపోతే లవర్స్ అయితే మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా బ్రేకప్ ఇలాంటివి ఉన్నట్లయితే మీ పర్సన్ నుంచి మళ్ళీ మీకు కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అది కూడా వితిన్ 26 డేస్లో. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాం. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్. థ్యాంక్ యూ.